ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెల. మరి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మంచి చెడులు ఒకవేళ కొంత గొప్ప చెడుగా ఉన్నా ఏ రెమెడీస్ చేసుకుంటే ఈ నెలని హాయిగా గడిపేయచ్చు? మనకి విశ్లేషించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం కీర్తి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా అండి హ్యాపీ న్యూ ఇయర్. మీకు అలానే మనకి వెన్యూ ఇచ్చిన సుమన్ టీవీకి, యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ, ప్లస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది మనకు ఉగాది అంతా నూతన సంవత్సరం అయినా కానీ అది మనకు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇది అంతకు వచ్చేటప్పటికి యూనివర్సల్ న్యూ ఇయర్ అని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. చాలా సంతోషం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ, ఇందాక నేను చెప్పినట్టుగా సురేష్ గారు ద్వాదశ రాశుల వారికి ఈ న్యూ ఇయర్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఓకే, సో మనం ఫస్ట్ అంటే అండి మనకి మహర్షులు ఏం చెప్తారంటే ఈ పర్టికులర్గా ఈ మనకి నవగ్రహాలు మనకు క్లూస్ ఇస్తాయి. ఏంటంటే మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ ప్రతికూలంగా ఉంటుంది, ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇవి తెలుసుకోగలిగితే మనకి శోకం అనేది ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్పారండి. అందుకని కొంతమందికి తెలుసుకుంది ముందుగానే, ఓకే ఈ ప్రాబ్లం రాబోతుంది, ఇది రాబోతుంది అని చెప్పేసి, ఓకే ఇది ఉండటం వల్ల మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకళ్ళు విజయవాడ నుంచి ఫోన్ చేశారు, చూశాను, వైఫ్ అండ్ హస్బెండ్తో కొంచెం ప్రాబ్లంగా ఉందండి అని చెప్పారు. నాకు వెంటనే చెప్పాను, ఏమంటే రాబోయేది మీకు అష్టమశని రాబోతుంది, 2.5 సంవత్సరం, అది ఇండికేషన్ మీకు ఇప్పుడే కొట్టేసింది, చాలా వరకు తగ్గి ఉండాలి మీరు మీ మిస్సెస్ తోటి. ఎందుకంటే మీరు ఇంకొకటి చేసి వాళ్ళు ఇంకొకటి చేసి అది మొదటిగా మోసం వచ్చేటట్టుందండి, ఇది అని వివరించానండి. ఇలా తెలుసుకోవటం ఫస్ట్ రెమెడీ. అప్పుడు వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, ఓకే ఈ 2.5 సంవత్సరం నాకు ఇవి అన్ని ట్రిగ్గర్ అవుతాయి కాబట్టి నేను కొంచెం తగ్గు ఉండాలి అని చెప్పేసి ఈ ఒక్క చిన్న అవేర్నెస్ ఉంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అందుకే మనం జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకోవాలండి. సో మనం ఆన్ ది హోల్ గా చూడం కదా, లైక్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా టైంగా, సో అందరికీ ఒకేలాగా ఆల్మోస్ట్ 50 to 60% అవ్వచ్చునా అండి, ప్లస్ ఆర్ మైనస్గా? ఇప్పుడు మేష రాశిలో కోట్లాది మందిలో లక్షలాది మంది ఉండొచ్చును కదా. కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ ఒకేలాగా ఉండదండి. అందులో మళ్ళీ నక్షత్రం ఉంటుంది, నక్షత్రం బట్టి మారిపోతుంది, పాదం ఉంటుంది, పాదం బట్టి మారిపోతుంది. ఇంతేకాకుండా లగ్నం అని ఉంటుందండి. ఈ లగ్నం చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా మనకు కలిస్తే వాళ్ళకున్న దశాభుక్తిని బట్టి తెలుస్తుందండి. సో మేషరాశి ఉన్న వాళ్ళకి అందరూ ఒకటే, 50%, 40%, ఇది మనకి గోచారం అంటారు. ఇది ఒక పారామీటర్, మనకి మెంటల్గా ఎలా ఉంటుందని చూపిస్తుంది. ప్లస్ రియల్ టైంలో ఏ ఇన్సిడెంట్స్ ద్వారా వచ్చిందనేది మనం వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని కనుక చూసుకొని అందులో దశాభుక్తిని చూడాలండి. దశ కనుక అనుకూలంగా ఉంటే ఈ ఫలితాలు, ప్రతికూలంగా ఉన్నా కానీ అంత ఇబ్బంది పడరు. అయితే దశాభుక్తి కనుక మనకి ప్రతికూలంగా ఉండి ఇది ప్రతికూలంగా ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అందుకని విశ్లేషణకి ఎవరికైనా ఇండివిజువల్ కనెక్ట్ అయితే కనుక మనం ఇంకా బాగా క్లారిటీగా చెప్పవచ్చు. సో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసు. సో మేషరాశి కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం, వీళ్ళంతా మనకి మేషరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళు జనరల్గా ఎలా స్వభావం ఉంటుంది అంటేనండి, వీళ్ళకి జ్యేష్ఠ సోదరులు ఎక్కువ ఉంటారంటండి. ఓకే, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి. రెండోది, వీళ్ళకి పౌరుషం చాలా ఎక్కువ, పట్టుదల చాలా ఎక్కువ, అనుకున్న పని ఎంత దూరమైనా తీసుకుని వెళ్ళిపోతారండి. వాళ్ళకి నచ్చితే ప్రాణాలు అనేస్తారండి, నచ్చని పని ఏదైనా చేస్తే ఒక్క నిమిషం కూడా భరాయించలేరండి. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళంతా మేషరాశి అని మనం చెప్పుకుంటామండి. ఈ జనవరిలో మనకి జనవరి 1 నుంచి మనకి పుష్యమి మాసం స్టార్ట్ అవుతుందండి. ఇందులో ఫస్ట్ 15 రోజులు మనకి శూన్య మాసం అని కూడా అంటారు. అంటే మనకి ఎక్కువగా షోడశ సంస్కారాలు కదా, మనకి ముహూర్తాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఇలాంటివి కానీ ఏముండవు. ఆ తర్వాత మాత్రం మనకి సంక్రాంతి ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అక్కడి నుంచి మనకి చాలా బాగుంటుందని చెప్పేసి మనకి శాస్త్రాలు వివరించడం జరిగిందండి. కొంతమందికి కొన్ని ఆచారాల ప్రకారం అవి మంచి మాసాలు కూడా అని కూడా చెప్తూ ఉంటారు అనమాట, ఇప్పుడు సంక్రాంతి తర్వాత అనమాట. బట్ ఏదైనా కానీ ధనుర్మాసం కాబట్టి మనకి 15 days ధనుర్మాసంలో ఉంటాం కాబట్టి విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఆధ్యాత్మికంగా ఎంతోమంది ఉంటారు. అందులో పర్టికులర్గా అయ్యప్ప స్వాములు కానివ్వండి, ఇలాంతా కనుక మనకి కూడా న్యూ ఇయర్ అనుకోవచ్చు అనమాట, క్యాలెండర్ ఇయర్ ప్రకారం పెడితే. ఇలాంటి వాళ్ళకి మనకి సూర్యుడు వచ్చేటప్పటికి 14వ తారీఖున మారుతున్నారండి మకర రాశిలోకి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలో 4వ తారీఖు, శుక్రుడు వచ్చేటప్పటికి కుంభరాశిలో 28 వరకు, 28 తర్వాత మారి వాళ్ళకి కుంభరాశిలో ఎక్కువ ఉంటారండి 28 తర్వాత. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ఉంటారండి జనవరి 26 వరకు. ఈ ప్లానెటరీ పొజిషన్ బట్టి కనుక మనకి ఇలా చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సూర్యుడు మారక ముందు మారిన తర్వాత అన్నట్లు ఉంటుందండి. సూర్యుడు 14వ తారీఖు మారటం వల్ల అంటే హాఫ్ ఆఫ్ ది మంత్ ఇటు హాఫ్ ఆఫ్ ది మంత్ అలా ఉంటుంది. అంటే సూర్యుడు మారక ముందు 15 days, మారిన తర్వాత 15 days అనేది
ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ఆన్ ది హోల్ అండి హెల్త్ పరంగానా సూర్యుడు అని స్ట్రెస్ సూర్యుడు మేజర్ గ్రహాది కాబట్టి ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అందుకని ఆయన మారిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది, మారకముందు ఎలా ఉంటుంది, మంత్ మధ్యలో మారుతున్నారు అనమాట ఆయన యాక్చువల్గా. ఎందుకంటే 2 వీక్స్ ముందు ఒకలాగా ఉంటుంది, 2 వీక్స్ తర్వాత ఒక రకంగా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇది చూసుకుంటే మనకి ఫస్ట్ 2 వీక్స్ ఇలా చుట్టూ వాతావరణం కొంచెం ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ తర్వాత 2 వీక్స్ తర్వాత వీళ్ళకి అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతుంటుందండి. అందుకని ఫస్ట్ 2 వీక్స్ వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మకర రాశి సంక్రాంతి తర్వాత వీళ్ళు చాలా చక్కగా ప్లాన్లు చేసుకుంటే ఏ పని తలపెట్టినా కానీ బాగా విజయం వచ్చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత 4వ ఇంట్లో వాళ్ళకి మార్స్ ఉండటం వల్ల ఏంటంటే రిపప్రియము, శత్రువులతో కలిసి కనుక కూర్చోంటే చక్కగా మాట్లాడితే పై చెయ్యి వీళ్ళదవుతుందని చెప్తారు. అంతేకాకుండా 8th హౌస్ 9th హౌస్లో వీళ్ళకి బుధుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను సంక్రాంతి తర్వాత అని చెప్పుకోవాలన్నమాట. ఏ పనులైనా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. 1-2 సెట్ బ్యాక్లు వచ్చేసి ముందుగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు వీళ్ళకి ఈ మాసం అంతా చాలా అభయప్రదంగా ఉంటారు, చాలా సేఫ్గా సెక్యూరిటీగా ఉంటారు ఏ పని జరిగినా కానీ. ఒక రకంగా చెప్పుకోండి ఇది మనకేమని చెప్తారు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అంటారు. అంటే వెరీ క్రిస్పీగా టోటల్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు మనం డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళకి సంక్రాంతి తర్వాత వచ్చే ఒక 10 days 10 to 15 days ఒక అద్భుతమైన టైం ఈ పీరియడ్ అని మనం చెప్పుకోవాలండి. వీళ్ళకి ఎలా అంటే అర్ధసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, ఓకే, సల్లాపో సుఖ సౌఖ్యం, దశమే స్థితి అని వీళ్ళకున్న సూర్యుడు యొక్క పొజిషన్ బట్టి కనుక చూస్తే ఎలా ఉంటుందంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు, బంధుమిత్రులు కలుస్తారు, అధికారులతో చక్కగా కలుస్తూ ఉంటారు, పెద్దలతో సంభాషించి వాళ్ళకి కావాల్సిన పనిని చక్కగా చేయించుకునే సామర్థ్యతలకు చాలా ఉంటుంది, కార్యసిద్ధి కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే టైప్ అనుకోవాలి. ఈ టైంని మేషరాశి వాళ్ళు పర్టికులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం కానివ్వండి, కోర్టు రిలేటెడ్ పనులు చేసుకోవటం కానివ్వండి, తర్వాత తండ్రికి సంబంధించిన పనులు కానీ ఇలాంటి తండ్రి వారసత్వానికి సంబంధించిన పనులు కానీ కనుక చేసుకోగలిగితే చాలా చాలా చక్కగా అద్భుతమైన విజయం వచ్చేస్తుంది. వీళ్ళకి 10 days కాదండి, వచ్చే 1 month కూడా వీళ్ళకి చాలా బాగుంది. ఈ పర్టికులర్ విషయంలో మనం చెప్పుకున్న వాటిలో మనకి 4వ ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉన్నారండి. 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇంట్లో కొంచెం సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ 11లో ఇంటి దృష్టి ఉండటం వల్ల సంతోషంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, ఆరోగ్యంగా బాగుంటారు, ఇష్ట వస్తు ప్రాప్తి. ఈ టైంలో వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ వీళ్ళకి అనుగుణంగా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఏ విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలంటే బంధువుల వల్ల చిరాకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మిత్రద్రోహము, వీళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీళ్ళని బ్లైండ్గా నమ్మకుండా కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇది మనకి కుజుడు వల్ల వచ్చేది అని మనం చెప్పుకోవాలి. అయితే శుక్రుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడండి. ఈ మంత్ అంతా వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఎలా ఉంటారంటే పుష్టిం, కాంతిం, తదాకీర్తి, మిష్ట కార్యసిద్ధిం, క్షీరాన్న భోజనం, కుర్వా శుక్రై దశాఫలం అని చెప్పేసి ఏకాదశోగత అని చెప్పి శుక్రుడు వల్ల, శుక్రుడు అనగానే మనకి ఏం గుర్తొస్తారంటేనండి భోగం, ఓకే, లక్ష్మి, తర్వాత ఐశ్వర్యం, ఇవన్నీ మనకి గుర్తొచ్చేస్తాయి. అంటే లగ్జరీ, హైఫై, డిగ్నిటీ, ఇవన్నీ మనకి శుక్రుడు వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఎలా ఉంటుందంటే అండి పుష్టిగా ఉంటారంట, ముఖం అంతా కాంతివంతంగా ఉంటుంది, కీర్తివంతంగా ఉంటుంది, ఇష్ట కార్య సాధన. ఈ టైంలో కనుక ఏదైనా పని చేసుకుంటే చక్కగా పని అంతా వీళ్ళకి అనుకున్నట్టు అవుతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా క్షీరాన్న భోజనం అంటే మనకు మిల్క్తో చేసిన పదార్థాలు, స్వీట్స్ కానివ్వండి, అవన్నీ బాగా తినే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవన్నీ విధాలకు చాలా బాగుందని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వాళ్ళకి మనకు ఒక 70% అన్ని విధాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చండి. ఒక న్యూ ఇయర్ రావడంతో వీళ్ళకి మేష రాశి వాళ్ళకి చాలా బాగుందని బ్రైట్ గా వెల్కమ్ చేస్తుంది న్యూ ఇయర్ అనే చెప్పండి. మరి ఈ మేష రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఎలా ఉంటుందండి? ఇది మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇంకా బాగా ప్రిసైజ్గా ఉంటుందండి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలతో పాటు అదనంగా ఇవి కూడా చూసుకోవాలన్నమాట. ఇందులో మన అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్, కొంచెం బాడీ పెయిన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక చెప్పుకుంటే వీళ్ళు కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే కొంచెం దూర ప్రయాణాలు వెళ్ళాలి, లేదంటే వేరే చోట్ల సెటిల్ అవ్వాలి, ఇలాంటి విలేజ్ నుంచి వచ్చేసి మనకి సిటీలో సెటిల్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళు అమెరికాలో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడాను చాలా అద్భుతమైన టైం అని మనం చెప్పుకోవాలి. అంతేకాదు ఓవరాల్గా చాలా క్షేమంగా ఉంటుంది. జనవరి 17 నుంచి 1 వరకు ఏదో ఒక పనిలో వీళ్ళు అంతకుముందు తలపెట్టి చేద్దాం అనుకున్న ఒక పనిలో సరైన కార్యం సిద్ధించక దానివల్ల డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అశ్విని నక్షత్రం వాళ్ళకి చూడాలి. భరణి నక్షత్రం వాళ్ళకు కూడాను వీళ్ళకి 2 విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, ఫస్ట్ 10 days జనవరిలో మనీకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది.
హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మూడో విషయము, వీళ్ళు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, అది కూడా బంధువులతోటి. అయితే వీళ్ళకి చాలా బాగా ఫేవరబుల్గా కనిపించేది ఏంటంటే చిన్న చిన్న గొడవలు అయ్యి వచ్చిన బట్ ఓవరాల్గా మంత్ అంతా చాలా క్షేమంగా ఉంటారు. రెండోది, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా కలిసి వచ్చేవాళ్ళం. యోగం ఈ భరణి నక్షత్రం వాళ్ళకి. కృతికా నక్షత్రం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శరీరానికి సంబంధించిన హెల్త్ కాంప్లికేషన్స్, అయితే వీళ్ళకి కూడా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకున్న ఒక అద్భుతమైన ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే 4 రకాల హ్యాపీ న్యూస్లో ఉన్నాయి వీళ్ళకి. ఒకటి, వస్త్రలాభం చూపిస్తుంది. ఏదైనా కనుక షాపింగ్కి వెళ్ళేసి, నాకు తెలిసి మోస్ట్లీ సంక్రాంతి పండుగకి మంచి షాపింగ్ చేసి బట్టలు తీసుకుంటారు. ఓకే. తర్వాత మంత్ అంతా క్షేమంగా ఉంటుంది. వీళ్ళకి జనవరి సంక్రాంతి పండగ ముందు వీళ్ళకి రాజ్య లాభం ఉంది. అంటే వీళ్ళకి ఒక ప్రమోషన్ రావటం కానివ్వండి, ఆ ప్రమోషన్ ద్వారా వీళ్ళకి శాలరీ హైక్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా, అంటే వీళ్ళకున్న అధికారం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది. సో ఇదంతా మనకి ఇందులో ఉన్న 3 నక్షత్రం వాళ్ళకి సంబంధించి మనం చెప్పుకోవాలి. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటే లత్త అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లేదంటే మృత్యు నక్షత్రాలు అంటారు అనమాట. అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మనకి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అయితే ఆ ప్రకారంగా కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎందుకంటే ఈ కృతికా నక్షత్రానికి 3-4 క్రూర గ్రహాల తో రిలేషన్షిప్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు కొంచెం ఎక్కువగా పూజలు అవి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఫస్ట్, ఈ కృతికా నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి అందరికీ కలహము, గొడవలు వస్తుంది. ఈ గొడవలు అనేది రావడానికి కారణం ఏంటంటేనండి, ఇంట్లో దిష్టి ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ వీటి వల్ల వచ్చేస్తుంది. ఆధ్యాత్మికంగా కనుక గడపగలిగితే చాలా బాగుంటుంది. పర్టికులర్గా వీళ్ళు అందరూ కలిసి ఒక్కసారి తీర్థయాత్రలు కనుక చేయగలిగితే కుటుంబం అంతా కూడా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది చెప్పుకోవాలి. కృతికా నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా వీళ్ళు రాహుకేతులకు సంబంధించి ఏదైనా పూజ చేస్తే బాగుంటుంది. వీళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ కనుక దర్శనం చేసుకోగలిగితే, దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి పైన కొండ మీదే. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయించుకో, లేదంటే పక్కన మనకి సపరేట్గా కూర్చొని దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు దీపారాధన చేసినా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. చాలా ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. రైట్. ఆన్ ది హోల్ మేషరాశి వారికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? ఆన్ ది హోల్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి న్యూ ఇయర్ కాబట్టి అండి, శివాలయంలో ఒక్కసారి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్న చాలా బాగుంటుంది. ఎవరైనా కనుక ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత హోమం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ధన ప్రవాహం ఒకటి, అంతకుముందు ఎవరైనా ధనాన్ని కోల్పోయి ఉంటే ఆ ధనం వచ్చేస్తుంది. రెండోది, ఇప్పుడు వీళ్ళు ధనం ఇచ్చారు కానీ వీళ్ళ ధనం వీళ్ళకి రావట్లేదు, ఇది రెండో ప్రాబ్లం. కొంతమంది ఏంటంటే మా దగ్గర బిజినెస్ ఏదో నడుస్తుందండి, కొంచెం బాగా ఫ్లో రావాలనుకున్న వాళ్ళు కూడాను లక్ష్మీ కుబేర పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా మనీ ఫ్లో వీళ్ళకి వచ్చేస్తుందండి. రైట్. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.